దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. మరి దైవ వర్తమానంలోకి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమని తెలియజేస్తా ఉన్నదంటే, నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి. విస్తారమైన పనిపాట్ల వల్ల స్వప్న పుట్టు పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. చాలామంది దేవుని మందిరంలో సీరియస్గా మాట్లాడేవారుగా ఉంటారు, మరి ఫోన్లు మాట్లాడేవారుగా ఉంటారు. దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేవారు కనపడట్లేదు, గ్రహించుకునేవారు కనపడట్లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, చూడాలి. క్రైస్తవుడు నువ్వు క్రమం తప్పుతున్నావు. దేవుని సన్నిధికి వెళ్ళి క్రమం తప్పుతున్నావా? మందిరానికి వెళ్ళి క్రమం తప్పుతున్నావా? ఆలయంలో క్రమం తప్పుతున్నావా? క్రైస్తవుడు నువ్వు క్రమం తప్పుతున్నావు అంటున్నాడు. ఉద్యోగం ఉదయమే తప్పు వేయటానికి పరిగెత్తుతాడు. నువ్వు పరిగెత్తుతున్నావా? పాటలు పాడాలని ఆశ ఉందా? వాక్యం వినాలని ఆశ ఉందా? పరిచర్య చేయాలని ఆశ ఉందా? క్రమం తప్పుతున్నావా లేదా? లేటుగా వస్తున్నావు అంటే నువ్వు క్రమం తప్పుతున్నావు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళేది సినిమా హాల్కి కాదు, లేకపోతే హోటల్కి కాదు, లేకపోతే ఫంక్షన్లకు కాదు, కానీ దేవుని సన్నిధికి వస్తున్నావు. నువ్వు భయం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నావు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, చూడండి. పరిశీలన చేసుకునే వారిగా, గ్రహించుకునే వారిగా నువ్వు ఉండకపోతే ఉపయోగం ఉండదంటా ఉన్నాడు దేవుడు. మరి చూసినట్లయితే విద్యార్థి స్కూల్ ప్రేయర్కి ముందుగానే వెళ్తాడా లేదా? ముందుగా వెళ్ళి ఆ ప్రేయర్లో అటెండ్ అవుతాడు. మరి చూడండి, ప్రయాణికుడైతే, ప్రయాణం చేసే స్త్రీ అయినా, పురుషుడైనా, యవనస్తుడైనా, యవనరాలైనా బస్ కంటే ముందుగానే రోడ్డు మీద వెయిటింగ్ చేస్తూ ఉంటారు. మరి ట్రైన్కి అనుకోండి, ప్లాట్ఫారం మీద ఎన్ని గంటలకు వస్తుంది, ఏ ప్లాట్ఫారం మీదకి వస్తుందని అడిగి తెలుసుకుంటా. నువ్వు దేవుని సన్నిధి అడిగే పని లేదు. నీకు క్రమం ఉంది. 9 గంటలకు ఆరాధన అని తెలుసు, కానీ నువ్వు 10ంటికి వస్తున్నావు అంటే నీలో క్రమం లేదు. నువ్వు ఇలా దేవుని మందిరానికే కానీ క్రమం తప్పుతా ఉన్నావు, ఆజ్ఞ మేరుతూ ఉన్నావు. బస్సు ప్రయాణానికి అయితే చూడండి, ముందుగానే రోడ్డు మీద బస్ స్టాప్లో వేచి కనిపెట్టేవారిగా, అడిగేవారిగా, లేట్ అవుతే వాళ్ళు వస్తుందా రాదా, వెళ్ళిందని అడుగుతావే. మరి దేవుని సన్నిధిలో అడుగుతావా? ఏం టైం చేయాలి, ఏ వాక్యం చెప్తారు, ఏం జరిగిందని? మరి బస్సుకు ముందు ఉంటావు, ట్రైన్కి ముందు ఉంటావు, ఫ్లైట్కి సమయానికే వెళ్తావు, దానికంటే సమయానికి ముందుగానే వెళ్తావు. 10:30కి ఫ్లైట్ అనుకోండి, ఎన్నింటికి వెళ్తావు నువ్వు? 10:30కి వెళ్తావా? ముందుగానే వెళ్ళి చూస్తూ ఉంటావు. ఒకవేళ చూడండి, బంధు వివాహం అనుకోండి, వివాహానికైతే చూడండి, వారం రోజుల ముందు వెళ్ళేవారు ఉన్నారు, 3 రోజుల ముందు వెళ్ళేవారు ఉన్నారు, లేకపోతే పెళ్లి కంటే ముందు 2 రోజులు ముందుగా వెళ్ళేవారు ఉన్నారు. వివాహ విషయాల్లో అయితే, ఫంక్షన్ల విషయాల్లో, శుభకార్యాల విషయాల్లో, ఎందుకంటే మా చెల్లెలు, లేకపోతే మా పెదనాన్న, మా పెద్దమ్మ రమ్మన్నారు అని చెప్పేసి భర్తని పీడించి, భర్తని వేధించి చూడండి ముందుగానే వెళ్ళేవారుగా కనబడుతున్నారు. దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, వివాహానికి ముందు ఉంటావు, గృహప్రవేశానికి శుభగడియలకు ముందే నువ్వు ఉంటావు. అది అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, ఎలాంటి సమయమైనా నువ్వు ముందుగానే ఉంటావు. ఒకవేళ డాక్టర్ అపాయింట్మెంట్కి అయితే డాక్టర్ రాకముందే నువ్వు ఉంటావు. ఎందుకంటే ముందు వెళ్ళి నీ పేరు చెప్పి సీటీ రాయించుకొని ఎదురు చూస్తూ ఉంటావు. డాక్టర్ ఎప్పుడు వస్తాడా, అయ్యా వస్తారా డాక్టర్ గారు, ఎన్నింటికి వస్తారు, మరి నువ్వు చెప్పిన టైం అయిపోయింది అని ఎదురు చూస్తావు, వెయిటింగ్ చేస్తూ ఉంటావు. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైనా వెయిటింగ్ చేసావా? ఎదురు చూసావా? పరిచర్య చేసావా? పాటలు పాడటానికి ఉన్నది ఆశ ఉందంటారా? మందిరానికి వెళ్ళి ఆశ ఉందంటారా? దేవుని సన్నిధికి వెళ్ళి ఆశ ఉందంటారా? అదే చూడండి, భోజనానికైతే నువ్వా నేనా?
కుర్చీ పట్టుకొని వేల పడతా ఉంటావు. భోజనానికైతే నువ్వా నేను అంటూ పోటీ పడి ముందు బంతిలోని మొదటి వ్యక్తిగా ఉంటావు చూడండి. మరి బయలుదేరుతావు. రోగి అయితే చూడండి, రోగి అయితే మందు పిల్లలు వేసుకోవడానికి గడియారం ముళ్ళును 100 సార్లు చూస్తావు. ఏ టైంకి వేసుకోవాలి. కోర్టు, పోలీస్ స్టేషన్, హాస్పిటల్, కంపెనీ పనులకు గంట ముందే నువ్వు ఉంటావు. ఏదైనా పథకాల లబ్ధి కోసం అందరికంటే ముందు వరుసలో నువ్వు ఉంటావు. ఏదైనా చూడండి, పథకాల లబ్ధి కోసం అందరికంటే ముందు వరుసలో నిలబడి నువ్వు ఉంటావు. ఇన్ని విషయాల ముందు చూపు ఉండే నీవు ప్రజలకు, పరిస్థితులకు, అధికారులకు, ఆఖరికి బల్లికి, పిల్లికి భయపడే నీకు దేవుడంటే భయం ఉందంటారా? భక్తి ఉందంటారా? వెళ్ళేది దేవుని సన్నిధిని, దేవుని మందిరానికని, దేవుడు శక్తివంతుడని, దేవుడు పరాక్రమశాలని, ఆయన నన్ను జీవింపజేస్తాడని, ఆయన నన్ను నశింపజేస్తాడని, ఆయన నన్ను ఆయన మాటకు వినకపోతే అనేక విధాలుగా ఇబ్బందులు గురవుతాన్ని గ్రహింపుందంటారా? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని స్నేహితులారా, పరిచయం చేసేవారిగా, గ్రహించుకునేవారిగా నువ్వు ఉండకపోతే ఉపయోగం లేదు. అందుకని అంటున్నాడు. అయితే ఎఫెసీ పత్రిక 5:15 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీ పవిత్ర ప్రవర్తన చూసుకుంటావా? ఎవరికైనా వస్తువు ఇస్తే, వాహనం ఇస్తే, ఇది బాగుందా, ఇరిగిపోయిందా, చెడగొట్టారా, పాడు చేశారా నేను పరిశీలన చేసి తీసుకుంటా. నేను ఇచ్చేటప్పుడు ఎలాగున్నదో జాగ్రత్తగా నువ్వు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక. జ్ఞానం ఉందంటారు, మీరు అజ్ఞానుల. సావు తెలివితేటలు ఉంటాయి ప్రజలకు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ దేవుని స్నేహితులారా, పరిశీలన చేసేవారిగా, గ్రహించుకునేవారిగా మీరు ఉండాలి. అందుకని ఇన్ని విషయాలు ముందు చూపుండే నీవు ప్రజలకు, పరిస్థితులకు, అధికారులకు, ఆఖరికి బల్లికి, పిల్లికి భయపడే నీకు దేవుడు అంటే భయం ఉందంటారు. నిజమైన భయం ఉందా? యెహోవా యందు భయభక్తులు కలిగి అన్నాడు సొలొమోను. జ్ఞాని అని సొలొమోను అన్నాడు. ఇదంతా విన్న తర్వాత ఏళ్ళు పరిదార్థం మీదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయు, ఆయన ఆజ్ఞ ప్రకారం గైకొనుడు, ఆజ్ఞ ప్రకారం జీవించడం, వాక్య ప్రకారం జీవించడం అని దేవుడు మరి ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.